హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ దేవాలయం మాతా నిమిషాంబికాదేవి దేవాలయం. మీకు తెలుసు కదా, పేరులోనే ఉంది. భక్తులు ఎవరైనా తమ కోరికలు ఉంటే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చేసి ఒకే ఒక నిమిషంలో తమ కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేర్చే దేవిగా ఇక్కడ భక్తుల నమ్మకం. గతంలో నేను మన ఛానల్లో వీడియోలు చేశాను ఫ్రెండ్స్, మీరు చూసే ఉండొచ్చు. ఒకవేళ చూడలేని వారి కోసం మళ్ళీ నేను ఐకార్డ్లో కానీ, ఎండ్ స్క్రీన్లో కానీ, డిస్క్రిప్షన్లో కానీ ఆ వీడియోలు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. సో ఈరోజు మళ్ళీ మాతా నిమిషాంబికాదేవి దేవాలయానికి సంబంధించిన వీడియో మళ్ళీ చేయడానికి గల కారణం ఏంటంటే, అమ్మవారి అవతరణ దినోత్సవం. ఈ అవతరణ దినోత్సవం సందర్భంగా అమ్మవారి అలంకరణ చాలా విశేషంగా, అంటే చాలా అద్భుతంగా ఉంది. నిజంగా అమ్మవారిని చూస్తుంటే అలాగే చూడాలనిపించింది. నిజంగా అమ్మవారి ఇక్కడ ప్రత్యక్షంగా మనకు దర్శనం ఇస్తుందా అన్నట్టుగా ఆ అలంకరణ ఉంది. అదే ముఖ్యమైన విశేషం. ఏంటంటే, అమ్మవారికి ఒక భక్తుడు ఇలానే అమ్మవారి దగ్గర తమ కోరిక కోరుకోవడం జరిగిందట. ఆ అమ్మవారు ఆ కోరిక నెరవేర్చడంతో ఆ భక్తుడు అమ్మవారికి బంగారు తాపడంతో చేయించిన కవచం, అలాగే ఎంతో విలువైన బంగారు చీరను అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ మాతా నిమిషాంబికాదేవి అవతరణ దినోత్సవ సందర్భంగా అమ్మవారికి ఈ అలంకరణ చేశారు. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అందుకే భక్తులు చాలామంది, అంటే వేలాదిగా మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని ఈ అలంకరణలో దర్శించుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూడలేని వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్, ఈ బంగారు చీరలో అమ్మవారు చాలా అద్భుతంగా, అంటే చాలా అద్భుతంగా ఉంది. దాదాపుగా మనము ఎన్నో రకాలుగా మనము ఈ మాతా నిమిషాంబికాదేవి అలంకరణలు చూసే ఉంటాం. ఆ అలంకరణలకు ధీటుగా, అంటే ఇంకా ఎన్నో రెట్లు ఈ అలంకరణ చాలా అద్భుతంగా ఉంది. ఆ బంగారు చీరలో, ఆ బంగారు తాపడంతో చేయించిన కవచంలో అమ్మవారు దగదగా మెరిసిపోతున్నారు ఫ్రెండ్స్. అలా కొంతమందికి తెలియలేని వారి కోసం ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోని చూడండి, మరికొద్ది మందికి షేర్ చేయండి. నా ఛానల్లో ఇలాంటి వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ కొత్తగా చూసేవారంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ మాతా నిమిషాంబికాదేవి ఆలయంలో అమ్మవారి అవతరణ దినోత్సవ సందర్భంగా ఇక్కడ వేలాది మంది భక్తులతోటి సామూహికంగా ఇక్కడ కుంకుమార్చనలు చేశారు ఫ్రెండ్స్. అలాగే చండీ యాగం కూడా జరిగింది ఫ్రెండ్స్. అనంతరం ఇక్కడ భక్తులకు వచ్చిన భక్తులందరికీ మహా అన్నదానం కూడా చేశారు ఫ్రెండ్స్. ఈ అలంకరణ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? మీ అందరికీ మళ్ళీ ఈ అలంకరణలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఏ రోజుల్లో మనకి ఈ అలంకరణ చేస్తారనే విషయాలు మనం దేవాలయ అర్చకుల నుండి, అలాగే కమిటీ వారి నుండి మరిన్ని విశేషాలు అడిగి మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మరికొద్ది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్.
శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ మాతా నిమిషాంబికా దేవాలయం పెట్టారెడ్డి కాలనీ బోడుప్పల్. అమ్మవారి యొక్క వైశాఖ శుద్ధ దశమి. ఈరోజు అమ్మవారి ఆవిర్భావ దినోత్సవం, అంటే అమ్మవారు పుట్టినరోజు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేషంగా వెండి మీద బంగారు పూతతో చక్కగా కవచాలంకరణ చీర రూపంలో అమ్మవారికి కవచాలను తయారు చేయించాము. ఆ విధంగా తయారు చేసినటువంటి ఈ కవచాలను అమ్మవారికి అలంకరించి జన్మదినాన్ని పురస్కరించుకొని అత్యంత వేడుకగా సామూహికంగా కుంకుమార్చనలు మరియు చెన్నై హోమం లాంటి నిర్వహించి అమ్మవారు, అంటే నిమిషంలో కోరికలు నెరవేర్చేటువంటి అమ్మవారు నిమిషంలో భాగ్యాన్ని కలిగించడం అంత మాత్రాన్ని ఒక భక్తుడు సుమారు దాదాపు అంతగా, అంటే చెప్పలేనంతగా వెలకట్టలేనంతగా బంగారంతో అమ్మవారికి ఆ యొక్క కవచాన్ని జరిపించాడు. ఆ విధంగా మనం కూడా అనుకుంటే ఇలాంటి కవచాలు కాదు, ఏవైనా అమ్మవారికి మనం సమర్పించే శక్తిని అమ్మవారికి ఉంది కనుక మనస్సుతో భక్తితో అమ్మవారిని మనం ప్రార్థించినట్టయితే మనకు ఇలాంటి విజయాలు వస్తాయి. జై శ్రీమాత్రే నమః. మాతా నిమిషాంబికా మాతాకి జై. ఈరోజు అమ్మవారి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఒక అజ్ఞాత భక్తుడు సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో అమ్మవారి వెండి కవచం మీద బంగారు తాపడంతో అమ్మవారి కవచాన్ని బహుకరించడం జరిగింది. దాన్ని ఈ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి బంగారు చీర అయితే అలంకరించబడి ఉన్నదో దాన్ని ఈ రోజు రేపు ఎల్లుండి సోమవారం సాయంత్రం వరకు అమ్మవారికి అలంకరించడం ఉంటుంది. కావున యావత్ భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతా ఉన్నాం.
చూశారు కదా ఫ్రెండ్స్, మరొక దేవాలయ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.